దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా ఛానల్ కొత్తగా చూసినది సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వన్ డే ఉండి వెంటనే హైదరాబాద్కి అయితే బయలుదేరాము. మాకు వచ్చేసి అయితే వీసా డ్రాప్ అప్ అండ్ పాప బర్త్డే షాపింగ్ అండ్ ఫోటోషూట్ అన్నీ కంప్లీట్ చేసుకుని వద్దామని హైదరాబాద్ బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే చెల్లి కూడా హైదరాబాద్లో చదువుతుందన్నమాట. సో తను కూడా కార్లో వస్తా అంటే పికప్ చేసుకోవడానికి బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. యూజువల్గా వచ్చినప్పుడు ఏంటంటే బాబాయ్ ఇళ్ళల్లోకి అయితే వెళ్తాము. బట్ ఇంకా ఆ రోజు వన్ డేనే ఉన్నాం, హడావుడి అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని ఎవరింటికి అయితే వెళ్ళలే అనమాట. సో అలా ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే చెల్లి కోసం వచ్చాము. ఇక్కడే నాయనమ్మ తాతయ్య అయితే ఉంటారనమాట, చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా నాకు ఇంట్లోకి వస్తానే తాతయ్య పడుకునే ప్లేస్ కానీ ఆ తిరిగే వాతావరణం కానీ అన్నీ బాగా గుర్తొచ్చాయి. ఇంట్లోకి వస్తూనే ఫుల్గా ఎమోషనల్ అయిపోయాయి. ఇంకా రాగానే నాయనమ్మని హక్ చేసుకొని గట్టిగా ఏడ్ చేసిన అనమాట. ఇంకా మొత్తానికి చెల్లిని అయితే పికప్ చేసుకొని బయలుదేరిపోయాము. ఇంకా మా ఊరి ఎంట్రన్స్లో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది, గోడౌన్ అని అలా కొన్ని చేంజెస్ అయితే అయినాయి. అవి అయితే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే వేరే రూట్లో టెంపుల్ చూసి వెళ్దామని చెప్పేసి వేరే రూట్లో వచ్చాము. మా ఊరిలోకి రావడానికి 2 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. రెండింటికి కూడా మేము రావడానికి ఒక 1 మంత్ ముందే మంచిగా రోడ్లు అయితే వేశారనమాట. అంత ముందు ఉండేవి కానీ గుంటలు ఉండేవి, ఇప్పుడైతే మంచిగా రోడ్డు అయితే వేసేసారు. సో మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళోకి రావడానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలా ఇంకా మొత్తానికి అయితే అన్నయ్య, వదిన, బావ, నేను, చెల్లి అయితే బయలుదేరిపోయాము. మా ఆడపడుచు వాళ్ళు ఏంటంటే మాకంటే ఒక 2-3 అవర్స్ ముందే బయలుదేరారనమాట. బాబాయ్కి ఆఫీస్ ఉంది. నేనేంటంటే ఇంకా వీడియో ఎడిట్ చేసుకొని వెళ్దాం, అక్కడికి వెళ్ళాక షాపింగ్లో ఆ డేట్ తిరగడం వల్ల ఒక వీడియో కూడా పెట్టలేము అని చెప్పేసి అయితే ఎడిట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా కొంతసేపు అయితే ఆగి బయలుదేరామన్నమాట. ఇంకా కార్ ఎక్కగానే మా పాప మంచిగా అల్లుడు, వదిన వాళ్ళందరూ పడుకుండిపోయారు. మేమైతే ఇంకా టిఫిన్లు చేసే బయలుదేరాం అనమాట. లంచ్ టైం వరకు అయితే ఉంటాం అనుకోలేదు, బట్ లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇంకా అలా మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ఫస్ట్ వెళ్ళడం ఆడపడుచు వాటి ఇంటికి అయితే వెళ్ళాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అర్థం చూడంగా నవ్వు వచ్చింది కదా దానికి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన అసలు రూపురేఖలే మీ అత్త అంత చేసినందుకనే దిగుర్రు. వాడు అస్సలు ఆడట్లేదు, వాడిని కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు. ఎక్కువ వచ్చేసి అయితే పాప కోసం ఇలా సింపుల్గా వెల్కమ్ చెప్పింది అనమాట. అంటే తను కూడా మాతో పాటే వచ్చేసింది కదా. సో ఫ్లవర్స్తో యష్నా అని చెప్పేసి నేమ్ రాద్దాం అనుకుంది వాటర్లో. ఇంకా సడన్గా గాలిదుమ్ము వర్షం రావడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అనమాట. సో నేను వచ్చేసి అయితే ఈ ఇంటికి 13 సంవత్సరాల క్రితం అయితే వచ్చాను. వాళ్ళు గృహప్రవేశం చేసి రెంట్కి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు బెంగళూరులోనే ఉండేవాళ్ళు. 3 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇలా ఓన్ హౌస్కి అయితే వచ్చేసి. ఇంకా నేను 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చానమాట. ఇంకా వెంటనే లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, తినేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే ఫోటోషూట్ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేమేంటంటే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి, పనులన్నీ హైదరాబాద్లో తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఉన్నాము. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బర్త్డే పనులు కూడా చేసుకోవాలి కదా. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా ఆ రోజు టైం వేస్ట్ చేయకుండా అయితే ఈ ఫోటోషూట్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను లోపలికి రాలేదు, నాకు ఫుల్గా హెడ్ ఉంది అండ్ పాప కూడా పడుకుంది. అప్పటికి ఇంకా జెట్ ల్యాగ్ సెట్ అవ్వలేదు కదా పాపకి, ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను. వీడియో తీసుకోనండి చూస్తా అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా బాబాయ్ అండ్ బాబాయ్ ఏమో వేరే ప్లేస్కి వెళ్ళారు. అన్నయ్య, వదిన, ఇక్కడ చెల్లి వీళ్ళందరూ వెళ్ళారనమాట లోపలికి. ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదనమాట, అన్ని రకాలుగా ఉన్నాయి. అసలు మా పెళ్ళప్పుడు ఇలాంటి లొకేషన్స్ ఎందుకు చూసుకోలేదా మేము అనిపించింది. ఎందుకంటే మాకు అంత టైం లేకుండే, బావ రావడము, మాకు రిజిస్టర్ మ్యారేజ్ అండ్ వీసా పనులు కలకత్తా, చెన్నై అలా తిరగడమే సరిపోయింది అనమాట. మాకు టైం లేకుండే మేము వేరే ప్లేసెస్లో అయితే ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఇంకా మేము పెట్టిన డబ్బులలో అయితే ఈ ప్లేస్లోనే మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కాస్మెటిక్స్ కూడా వాళ్ళే ఇస్తారు, బట్ ఇక్కడ కిడ్స్కి అయితే లేవన్నమాట, పెద్దవాళ్ళకైతే ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ హాఫ్ శారీ ఫంక్షన్స్ కానీ అలా అయితే ఈ ప్లేసెస్లో ఉంటాయన్నమాట. ఇంకా మా వాళ్ళ
ఆ ప్లేస్ చూసి రావడమే ఇది ఫిక్స్ అయిపోయారనమాట. ఇక్కడే చేయాలి బాగుంది అని చెప్పేసి. వాళ్ళు చూడండి అన్ని ప్లేసెస్లో రీల్స్ తర్వాత ఫొటోస్ తీసుకుంటా ఉన్నారన్నమాట. అన్నీ బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా మొత్తానికి దాని తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళవి ఎదురెదురుగా బ్రదర్స్వే ఉన్నాయన్నమాట. ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇందులోకి అయితే నేను చూడడానికి అయితే వచ్చాను. ఇది ఇంకా మంచిగా అనిపించింది అనమాట. ప్యాలెస్ కానీ తర్వాత ఇక్కడైతే అసలు టెంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టెంపుల్ దగ్గరనే మనం ఫోటో షూట్ చేసుకోవచ్చు. అంత బాగుందనమాట. అంత న్యాచురల్గా క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి లండన్ బ్రిడ్జ్, ఉయ్యాల అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాకపోతే మాకు వాళ్ళు సజెస్ట్ చేసింది అనమాట. దాంట్లో అన్నయ్య ఇక్కడ మాట్లాడాడు వాళ్ళతో. వాళ్ళు ఏమన్నారంటే ఇది పిల్లలకి సెట్ అవ్వదు, ఇవన్నీ పెద్ద పెద్ద థీమ్స్ కదా, సో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి హాఫ్ శారీ సెరమనీస్కి సెట్ అవుతాయి, పిల్లలకి సెట్ అవ్వదు అనుకున్నాము. మేమైతే ఓన్లీ టెంపుల్లో చేయించినా చాలు అనుకున్నాం. అంత బాగుంది ఇక్కడ వచ్చేసి. చాలా బాగుంది. వావ్ సూపర్. మనం ఎడ తీసుకోవాల్సింది అనవసరంగా ఆ వరంగాలని అడ్డుపడిపోయాం. మనకు తెలియదు అప్పుడు రీసెర్చ్ చేయలే ఇంత. మళ్ళీ తీసుకున్నాం. ఎన్ని ఇయర్స్ అవుతుందంట పెట్టి? బాగానే రీసెంట్గా పెట్టారు. ఇది రీసెంట్గా కానీ అది ఎప్పటి నుంచో ఉందంటగా, 3 సంవత్సరాలు అంటే. చూసారు కదా ఎంత బాగుందో. మా వాళ్ళంతా ఫుల్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారనమాట. మా వాళ్ళు వచ్చేసాము ఇక్కడ చిన్నప్పుడు వీళ్ళ ముగ్గురిది ఇలా ఫోటో ఉంటుంది, దాన్ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బడ్జెట్లోనే అనిపించింది అనమాట. అంటే మనం బయట వెళ్ళి అన్ని ప్లేసెస్ తిరిగి ఖర్చు చేసుకోవడం కంటే ఒక ప్లేస్కి వచ్చేసి మంచిగా వాళ్ళే డ్రెస్సులు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మంచిగా ఫోటో షూట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానీ హాఫ్ శారీ కానీ అన్నీ చేసుకోవచ్చు. సో చాలా బాగుందనమాట. ఇంకా టెంపుల్ వెదర్ మేమైతే పాపకి అన్ని రకాల థీమ్స్ అయితే చేయించాలి అనుకోలేదు, కొన్ని అనుకున్నాం అనమాట. సో అలా చూస్తూ ఉన్నాము. ఇంకా మొత్తానికి నెక్స్ట్ డే వచ్చేసి వీసాకి అయితే బయలుదేరమాట. ఇంకా హైటెక్ సిటీ చూస్తే మొత్తం అసలు న్యూయార్క్ లాగానే ఉంది. అదే చూస్తూ ఉన్నామన్నమాట. ఎంత డెవలప్ అయిపోయింది 3 ఇయర్స్లో అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మొత్తానికి వీసా ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ లాకర్ కూడా ఉంది. లాకర్కి 200 రూపీస్ అనమాట. మామూలు బిజినెస్ చేయట్లే అక్కడ జనాలు అయితే. సో మాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అయితే చాలా టైం అయితే పట్టింది కార్లో వెళ్ళడం వల్ల. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మాకు హయత్ నగర్ నుంచి ఇక్కడ దాకా రావడానికి 1.5 అవర్ పట్టింది. ట్రాఫిక్ 1.5 అవర్ కరెక్ట్ టైంకి వచ్చింది. మా పాప అంతసేపు పడుతుంది మంచిగా. మేము వెళ్ళేటప్పుడు మెట్రోకి వెళ్దాం అనుకున్నాం. పాప పడుకుందిగా ఎందుకులే ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి అయితే ఇంకా ట్రైన్లో వెళ్ళకుండా కార్లో వెళ్ళాము. ట్రాఫిక్ కాబట్టి ఫుల్ టైం వేస్ట్ అనమాట. ఇంకా డ్రాప్ ఆఫ్కి ఒక్కరున్నా సరిపోతుంది. మళ్ళీ ఇన్ కేస్ నేను అవసరమైతే ఎందుకు లోకల్లోనే ఉన్నాగా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వీసా ఫొటోస్ వచ్చేసి 520 అంట 4 ఫోటోలు వచ్చేసి. మళ్ళీ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు వాళ్ళు. కింద తీసుకున్నాం అనకపోతే మళ్ళీ వద్దు అంటారేమో వాళ్ళు. అది కూడా బిజినెస్ అనమాట. వీసా దగ్గర అయితే మాకు 10 నిమిషాలు కూడా టైం పట్టలేదు అనమాట. వెంటనే అయిపోయింది. జర్నీ అంత దూరమే అయినా కానీ టైం అయితే పట్టలేదు. ఇంకా రిటర్న్లో అయితే కొబ్బరి బొండాలు అయితే తాగుదామని ఆగాము. కొబ్బరి బొండాలు అయితే అమెరికాలో ఉన్నారైతే చాలా మిస్ అవ్వాలి, అస్సలు దొరకవు. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా కొబ్బరి కూడా తీసేసుకున్నాము. వెళ్ళేటప్పుడు లోకల్లో వచ్చామన్నమాట. కొంచెం ఫోటో స్టూడియోలు కూడా చూద్దాము అని చెప్పేసి అలా కింగ్ కోటి దగ్గరికి అయితే వచ్చాము. కోటికి అయితే వచ్చామన్నమాట. సో ఈ కోటికి వచ్చినప్పుడు అయితే ఇంకా అన్ని మెమోరీస్ గుర్తొస్తా ఉన్నాయి. మేము హిమాయత్ నగర్ హాస్టల్లో ఉండేది. సో ఇవన్నీ తిరుగుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ ఫుల్గా తిరిగాం కదా. అంటే కోటి షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. సో అలా అన్ని గుర్తు చేసుకుని వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ చోటా భీమ్ స్టూడియోకి అయితే వచ్చాము. అన్నీ కొన్ని రీసెర్చ్ చేసి మన ప్రైస్ పరంగా కానీ మనకు లొకేషన్ పరంగా కానీ అన్ని నచ్చితే ఏదో ఒకటి డిసైడ్ అవుదామని అన్ని చూస్తూ ఉన్నాము. న్యాచురల్ ఇసుక జైపూర్ సెటప్ అంట. వచ్చేసి అయితే ఒక ఆవిడ ఉందన్నమాట. వాచ్మెన్ లాగా ఉంటారు కదా, సో వాళ్ళు అయితే ఉన్నారు. ఆమె అన్ని ఏమేమి సెటప్ ఏంటి అన్ని నేమ్స్ చూపిస్తూ ఉంది. అన్ని 3 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. దీంట్లో అన్నీ కూడా చూపిస్తూ ఉంది డీటెయిల్గా. చాలా నీట్గా అయితే చూపిస్తుంది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది కిచెన్, ఇది గ్యారేజ్. డ్రెస్సెస్ కూడా ఇస్తాను. డ్రెస్సెస్ టెంపుల్ థీమ్ అవన్నీ చెప్పారు కదా. పైన ప్రైస్కి, ఇది జోధ్పూర్కి, ఇది గ్యారేజ్కి, ఇదేమో ఇక్కడికి. అదైనా ఇదైనా కామన్.
ఇది బాగుంది. బాగుంది బ్రో. ఇదేమో ఇక్కడ అమ్మాయికి ఇది బాగుంటుంది పాపకు. ఈ టెంపుల్ ఓకే. టెంపుల్ బుట్ట డ్రమ్స్ వచ్చేసిందంటే కొన్ని సాంగ్స్ చూసామన్నమాట. అలా చేయించాలి అనుకున్నాము. అంటే మెయిన్ టెంపుల్ థీమ్ ఉండాలి మనకి, ఇంకా కొన్ని ఫాదర్వి కొన్ని మదర్వి కొన్ని ఉంటాయి కదా, సో అలాంటి క్లిప్స్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలా వాళ్ళకి స్టూడియో వాళ్ళకి చూపిస్తే ఏంటంటే మనకి అది మనం ఇండోర్ షూట్ చేయాలి, అవుట్డోర్ షూట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అలా చేయాలంటే మనకి ఎక్కువ అవుతుంది. అండ్ మేము ఇలా అండ్ అవుట్డోర్ షూట్ ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాప చాలా చిరాకు చేస్తుంది. వచ్చిన ఒక 4-5 డేసే అంటే కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా అవుట్డోర్ అని చెప్పేసి అనుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే ఏముండే అంటే నార్మల్ పార్కులలో అలా అవుట్డోర్గా చేయించి టెంపుల్లలో తర్వాత ఇంకా వాటర్ ప్లేస్లలో అలా చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా ఇండోర్లోనే చేసాము. సో ఇంకా ఇండోర్లో కూడా అన్ని థీమ్స్ వద్దు అనుకున్నాము. ఎందుకంటే అన్ని థీమ్స్ చేస్తే ఏంటంటే మనకి సాంగ్లో అంత క్లమ్జీ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. బాగున్నాయి అనమాట. అన్ని థీమ్స్ చేయించొద్దు అని చెప్పేసి ఇంకా మొత్తానికి సెకండ్ ఫ్లోర్లో చూసాం. ఆ ఫ్లోర్లో డ్రెస్సెస్ ఉన్నాయి, మనకి చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ చూపించారు. ఇక్కడ వచ్చేసి న్యాచురల్గా వాటర్ అయితే మనకు ఫాల్స్ పడతా ఉంటాయి అనమాట. వాళ్ళు ఏదో స్విచ్ లాగా ఆన్ చేస్తూ ఉన్నారు, వాటర్ అయితే పడతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇలా న్యాచురల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత కేక్ స్మాష్ దగ్గర వాళ్ళు కొంచెం డెకరేషన్ చేస్తారంట. మళ్ళీ ఈ విలేజ్ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఉదయాన్నే పికప్ చేసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళాము. ఏంది మరి ఇది కూడా ఇట్లే ఉందిగా చిన్నగా. ఎక్కడికి వచ్చాము మనం? ఎక్కడికి వచ్చాము? అయాన్స్ ఇంటికి వచ్చామా? వెల్కమ్లో ఏమున్నాయో చూద్దాం. ఓ కార్లో ఓపెన్ చేసినావా? నా ఫోటో వేయలేదు కానీ ఆ షర్ట్ నా ఫోటో నేనే ఇచ్చిన. రాగానే నేను వెల్కమ్ ప్లాన్ చేద్దామంటే మీరు సడన్గా వచ్చారు కదా అంటుంది. అంటే మేము పైకి రావాలి అనుకోలేదు, తనే కిందకు వస్తుంది అనుకున్నాము. వాడు పౌడర్ ఏదో పారబోసాడంటే అలా లేట్గా వచ్చేసరికి ఇంకా కార్లో వెయిట్ చేయడం ఎందుకు లేని మేము వచ్చామన్నమాట. సో అలా ఇంకా మొత్తానికి అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా వచ్చేసాము. ఓ చెప్పినా ఇందులో కూర్చుంటే తడి వస్తుందిగా. అయ్యో బాగుందా? వెనక్కి జరపలేదాన్ని, కాళ్ళు పైన పెట్టాలేమో. అమ్ములే యష్నా తిరగాలి మామ ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మా లగేజ్ మిస్ అయిపోయింది. పెద్దబాబు గారు రిసీవ్ చేసుకున్నారు వస్తే అని చెప్పాం కదా. సో వాళ్ళ ఇంట్లో అయితే లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. ఇది వచ్చేసి మా పెద్ద నాయనమ్మ కూతురు, పెద్ద అత్తయ్య లాస్ట్ వీడియో చెప్పాక వాళ్ళ చెల్లి అనమాట. సో ఇంకా ఇక్కడ 3 బ్యాగులు అయితే ఉన్నాయి. దాని మీద వచ్చేసి అయితే మిస్ హ్యాండిల్డ్ బ్యాగేజ్ అని చెప్పేసి అయితే ట్యాగ్ అయితే వేసి పెట్టారనమాట. సో మొత్తానికి అయితే లగేజ్ తీసుకొని ఇంకా వెళ్ళాము. అయాన్స్ వచ్చిండ్రా? బో వన్ డేలో చూడండి ఎన్ని పనులు చేసుకొని వస్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ కారు తర్వాత లారీ ఏదో యాక్సిడెంట్ అయితే చిన్నగా క్రాక్స్ అయితే పడినాయి అనుకుంటే ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చి అయితే లంచ్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి లంచ్ వచ్చేసి వాళ్ళ తమ్ముడు కోసం అయితే, వాళ్ళ తమ్ముడు అండ్ మా అన్నయ్య, సో వాళ్ళ కోసమేమో మటన్ ఫ్రై ఇంకేంటి ప్రాన్స్ చేసింది. నా కోసమేమో నేను తినని చెప్పేసి ఇష్టం నేను దొండకాయ ఏమంటుంది ఆలుగడ్డ కూర చేసింది. మళ్ళీ చూడండి నీళ్ళ చారు, కనీసం పప్పు చారు కూడా చేయలేదు. మళ్ళీ సర్లే ఏదో వెజ్ తింటుంది కానీ నిన్న వెజ్ బిర్యానీ పెడుతుంది. మా పాప కూడా ఏడుస్తుంది. మా మమ్మీకి మంచిగా చిన్నప్పుడు ఆలుగడ్డ కూర మా దగ్గర లాక్కున్నది తినేది, అందుకే అట్లా తింటుందని ఆలుగడ్డ ఫ్రై చేసిన. లాస్ట్ కి ఇంట్లో వచ్చి నేను ఆలుగడ్డ తినట్లే అంటాను. చిన్నప్పుడు ఆలుగడ్డ
ఎందుకో ఆలుగడ్డ అయితే అస్సలు నచ్చమాట. వాళ్ళు మంచిగా ఆలుగడ్డ తినేవాళ్ళు, నేను తింటా అని చెప్పేసి అనుకుంది. సో అలా ఇంకా ఆలుగడ్డ అయితే చేసింది. ఊరికే జస్ట్ ఫన్నీగా అలా తీసామన్నమాట. సో తినేసాము. ఇంకా దాని తర్వాత షాపింగ్కి అయితే బయలుదేరాం అనమాట. ఎందుకు టైం వేస్ట్, పాపకైనా చూద్దాం, ఫస్ట్ పాపకు కంప్లీట్ చేయాలి షాపింగ్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. టేల్ కట్లో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. కస్టమైజ్ చేయించాలి అంటే ఏంటంటే చాలా మనీ అవుతాయి, వాళ్ళు ఇయర్ పెరుగుతూ ఉంటారు, 1 ఇయర్కే యూజ్ అవుతుంది, అది వేస్ట్లే అని చెప్పేసి కస్టమైజేషన్ అయితే వద్దు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అలా మెహబాజ్కి అలాగైతే వచ్చాము. ఫాదర్ ఆన్ డ్యూటీ, మామ ఆన్ డ్యూటీ. హాయ్ యష్ణ, హాయ్ హాయ్ కన్నా. అబ్బో యష్ణ ఇటు చూడు. అది చూడు, అద్దంలో చూడు, అద్దంలో చూడు, యష్ణ గారు అద్దంలో చూడు, అద్దంలో చూడు. వావ్ వావ్ యష్ణ, వావ్ బాగుందా? రేయ్ వీళ్ళిద్దరు దేశ్ పక్కరా పాప పాప. బాగుందిరా. చూడు అద్దంలో చూడు. రైట్ రా యష్ణ, అత్త 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 కమ్ 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 కమ్. దీన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా తోయడమే సరిపోతాము. అదొక ఆటలాగా ఉంటుంది, బాగుంది. ఓకేనా, అది ఇంకొకటి ఉంది కదా, వేద్దాం. పిల్లలకైతే ఇలా ట్రైల్ అయితే నేను అస్సలు వేయడానికి ఇష్టపడను, కానీ పాపది బర్త్డే కదా, మళ్ళీ బర్త్డే రోజు సెట్ అవ్వకపోతే బాగుండదు లుక్ అని చెప్పేసి అయితే ఇంకా వేసి చూస్తూ ఉన్నాం. మా పాపకి అసలే చిన్న అండర్వేర్ వేసుకోవాలన్నా చిరాకు అనమాట, అంత చిరాకు బట్టలు వేసుకోవాలి అంటే. ఇంకా మొత్తానికైతే కొన్ని షాప్స్ అయితే చూసాము. ఆ రోజైతే ఏం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే కూడా షాపింగ్కి అయితే వెళ్ళాము. అండ్ అన్నయ్య వాళ్ళు ఎలా వెల్కమ్ చెప్పారు, ఏమేమి తీసుకున్నాము ఏంటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది. అప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది వాళ్ళ వీడియో, మీకు ఎలా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.